అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, యూట్యూబ్లో చూసి ఉత్సాహంతో వంటలు ప్రయత్నించకండి. వంట బాగా తెలిసిన వాళ్ళను, అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళను కనుక్కుని ఆ రెసిపీస్ ప్రయత్నించండి అని. ఎందుకంటే యూట్యూబ్లో వాళ్ళు సునాయాసంగా అవలీలగా చేసేయడం చూసి మనకి ఉత్సాహం వస్తుంది, కానీ ఆ వంట చేసే విషయంలో ఎంతో నిపుణత అవసరం. ఆషామాషీ కాదు. చూడ్డానికి చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ చేస్తేనే తెలుస్తుంది అసలు సమస్య. సరే, ఇక అసలు విషయానికి వచ్చేస్తే, నిన్న నేను ప్రయత్నించిన అప్పడాలు, అదేనండి, అప్పడాలు ఫెయిల్ అయ్యి వడియాలుగా టర్న్ అయిన పదార్థం ఒకటి ఉంది కదా, దానిని బాగా ఎండాయి కదా, ఒకసారి వేచి చూద్దాం ఎలా ఉంటుందో అని చక్కగా రాత్రి డిన్నర్లో వేచి అందరికీ వడ్డిస్తే ఏమైందో తెలుసా? అవి ఒక రాయిలా మారాయండి. కొరికితే పళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అందరికీ. అర్జెంటుగా డెంటిస్ట్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఏర్పడబోతుంటే ఆ రిస్క్ని నేను అర్థం చేసుకుని, సర్లేండి ఈసారి మళ్ళీ సరికొత్తగా వడియాలు పెడతాను అని చెప్పి అక్కడితో ఆపేశా. ఇప్పుడు పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ నేను వడియాల సిరీస్ స్టార్ట్ చేశాను. ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఏ నమ్మకంతో స్టార్ట్ చేశాను? ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను కదా అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ ఫెయిల్ అవ్వడం వల్ల ఎలా చేయకూడదో నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేశానో తెలుసా? మినప్పప్పుని శుభ్రంగా రాత్రి నానబెట్టేసి తర్వాత మిక్సీలో వేసేసి ఉప్పు, కారం, ఇంగువ, పసుపు వేసేసి సింపుల్గా కంచంలో వడియంలాగా ఏర్పాటు చేసేసి వాటిని ఎండలో పెట్టేశాను. నాకు తెలిసి ఇవి సరిగ్గా కుదురుతాయి, ఎందుకంటే వడియాలు అని అనుకునే వీటిని ప్రయత్నించాను, అప్పడాలు అనుకుని ప్రయత్నించలేదు. వడియాలుగా మారిన అప్పడాలు కాదు కాబట్టి ఇవి కొంచెం బెటర్గా రావచ్చని ఆశిస్తున్నాను. ఈసారి అందరూ డెంటిస్ట్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం రాకుండా ఉండాలని ఆశిస్తున్నాను. మరి మీరు ఈ సమ్మర్లో వడియాలు ఏమైనా పెట్టారా? వడియాలు పెట్టే ప్రాసెస్లో మీరు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ప్రయత్నించారా, లేకపోతే వదిలేశారా? ఎలా ప్రయత్నించారు? సరే, మీలో ఎంతమందికి ఈ సమ్మర్ సీజన్లో వడియాలు పెట్టడం అంటే ఇష్టం? కామెంట్స్లో తెలియజేయండి. సరే, ఈ సమ్మర్లో సోలార్ ఎనర్జీని మనం వడియాలు పెట్టుకోవడం ద్వారా, ఉరుగులు పెట్టుకోవడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. మన పూర్వీకులు ఈ పద్ధతిని చాలా హెల్తీ వేలో ఇంట్రడ్యూస్ చేశారు. హోమ్ మేడ్ వడియాలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. కోర్స్ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనుకోండి, కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఎప్పుడో అప్పుడు నేను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే హోమ్ మేడ్ వడియాలు అనేవి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మేము బయట నుంచి కొనుక్కోవడం తగ్గించేస్తాం. మరి మీరు స్టార్ట్ చేశారా లేదా? మీరు ఎక్కువగా ఏ వడియాలు పెడతారు? సగ్గుబియ్యం వడియాలా, మినప వడియాలా, ఇంకా రకరకాల వడియాలు ఉన్నాయండి. ఇంటర్నెట్ అంతా వడియాలతోనే నిండిపోయింది. స్టే ట్యూన్ టు వినూత్న టీవీ.